వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. సైబరాబాద్ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ఉధృతమయ్యాయి. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ బృందాలు కొడా జులిపిస్తున్నాయి. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించగా పలు లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలపై లేబుల్ ట్యాంపరింగ్, పాడైన ఆహారాన్ని అధికారులు గుర్తించారు. ఇక కొండాపూర్లోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న పాలమూరు గ్రిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సిఎంసి ఫుడ్ సేఫ్టీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేశాయి. కీలకమైన లోపాలు చాలా కనిపించగా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ పై లేబుల్ ట్యాంపరింగ్ కనిపించింది. అంతేకాదు పాడైపోయిన ఆహారం, అవుట్డేటెడ్ పుట్టగొడుగులను గుర్తించి అక్కడికక్కడే పారవేయించారు. వంటగదిలో ఈగలు ఉండడం, సీలింగ్లు, లైట్లపై జిడ్డు, ధూళి పేరుకుపోవడం ఆందోళన కలిగించింది. ఇక తుప్పు పట్టిన ఫ్రీజర్లో నీరు నిల్వ ఉండడంపై కాలుష్య ప్రమాదాన్ని పెంచుతోంది. పాత్రలను వేడి నీటితో శుభ్రం చేయకపోవడం, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్లు అందుబాటులో లేకపోవడం లాంటివి కూడా అధికారులు గుర్తించారు. ఈ లోపాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రెస్టారెంట్కు నోటీసులు జారీ చేయాలని సిఫార్సు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే మనం మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం, ఆల్రెడీ ప్రతి చోట కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తుంటే ఎక్కడికక్కడ కూడా ప్రతి రెస్టారెంట్లో కూడా ఏదో ఒక భద్రతా లోపాలు, ప్రమాణాలు పాటించకపోవడం, కానీ అక్కడ పూర్తిగా అంటే ట్యాంపరింగ్ చేయడము, లేబుల్ లేకపోవడము, క్లీనింగ్ లిస్ట్ లేకపోవడం, టోటల్గా ఇవన్నీ బయటపడుతున్నాయి. అక్కడ అధికారులు ఏమంటున్నారు, అసలు రెస్టారెంట్ వాళ్ళు ఎలా సంప్రదించారు? థ్యాంక్ యూ రవి. మనం ప్రస్తుతం కొండాపూర్లోని పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్లో ఉన్నాము. ఈ రెస్టారెంట్కు సంబంధించి ఈ నెల 27వ తేదీన ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేయడం జరిగింది. వారికి నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మనం పాలమూరు గ్రిల్స్ దాంట్లో ఈ రెస్టారెంట్లో ప్రస్తుతం అయితే ఉన్నాము. ముఖ్యంగా పాలమూరు గ్రిల్స్కు నోటీసులు అయితే జారీ చేశారు. ఏదైతే కొన్ని డోర్స్కు సంబంధించి రెస్టిగేట్ అంటే చిలుము వచ్చినట్టుగా కూడా ఆఫీసర్లు గుర్తించారు. సేమ్ టైం కిచెన్కి సంబంధించి డోర్ కూడా క్లోజ్ చేయనటువంటి పరిస్థితి ఉందని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే హైజెనిక్ ఫుడ్కు సంబంధించి కానీ మష్రూమ్లకు డేట్ అయిపోయిందంటూ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెప్తున్నారనేది ఉండగా, దీనికి సంబంధించి ఇదే విషయానికి సంబంధించి పాలమూరు గ్రిల్స్ ఓనర్ రితరాజ్ గారు మనతో ఉన్నారు. ఆపరేషన్ మేనేజర్ రితరాజ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు 27th రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇక్కడ తనిఖీలు చేశారు. ఇక్కడ ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు, ఏం నోటీస్ ఇచ్చారు? एक्चुअल 27th में जो है 2 लेडी फूड सेफ्टी ऑफिसर्स और एक जेंट्स 3 लोग आए थे. उन्होंने करीब 12:15 पर यहाँ पे आए. कुछ भी एक्सप्लेन करने का मौका भी नहीं दिया. उन्होंने बोला कि यहाँ पे हमारे पास गीजर नहीं है, सैनिटाइजेशन प्लेट्स करने के लिए नहीं है. एक्चुअल मैं आपको दिखाना चाहूँगा कि हमारे पास हर एक कस्टमर को ये कस्टमर एरिया में ही रखा था और उन्होंने देखने का प्रयास भी नहीं किया. आई थिंक हैदराबाद में कोई भी ऐसा फूड नहीं देता होगा जो लाइव पका करके दे. इसको ये इसी के तौर पर बनता है, बहुत ही नेचुरली होता है, जिससे गैस वगैरह की समस्या भी नहीं होती. यहाँ पे करी सप्लाई जाती है. సైబరాబాద్ పరిధిలోని అటు పాలమూరు గ్రిల్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ పైన అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పూర్తిగా
పాడైపోయినటువంటి ఆహార పదార్థాలతో పాటు క్లీన్లీనెస్ లేకపోవడం, ఫ్రిడ్జర్లలో పూర్తిగా వాటర్ నిల్వ ఉండడంతో అధికారులు దానికైతే నోటీసులు అయితే ఇచ్చారు. మనం గత 2-3 రోజుల నుంచి పూర్తిగా దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా రెస్టారెంట్ల పైన అధికారులు తనిఖీలు చేస్తుండగా ఆ తనిఖీల్లో చాలా వరకు రెస్టారెంట్లలో కూడా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ప్యాకింగ్, లేబులింగ్ లేకపోవడం, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎప్పుడో తీసుకొచ్చినటువంటి చికెన్ బూజు పట్టి, అటు చికెన్, మటన్, నాన్ వెజ్లకు సంబంధించి పూర్తిగా బూజు పట్టి ఉండడం కూడా అధికారులు గుర్తించారు. దీనిపైన అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా రెస్టారెంట్లలో ఎలాంటి మార్పు అయితే కనిపించలేదు. పూర్తిగా లేబుల్ ట్యాంపరింగ్, పాడైపోయిన ఆహారము ఇక్కడ అధికారుల తనిఖీల్లో విచ్చలవిడిగా అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి డిస్కస్ చేసినట్టుగా దాదాపుగా హైదరాబాద్లో 27,000 పైగా రెస్టారెంట్లు ఉంటే దాంట్లో 2 నుంచి 5% మాత్రం రెస్టారెంట్లకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది. మిగతా రెస్టారెంట్లన్నీ కూడా వితౌట్ పర్మిషన్గానే నడుపుతున్నారు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు FSSAIకి సంబంధించినటువంటి లైసెన్సుల విషయంలో కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా చూసే కనుక GHMC పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది కేవలం 30 మంది అధికారులు మాత్రమే ఉండడంతో అధికారులు కూడా పూర్తిగా తనిఖీల్లో నిమగ్నమైన తూతూ మంత్రంగా అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఒకవేళ తనిఖీలు చేసినటువంటి శాంపిల్స్ని ఇమీడియట్గా ల్యాబ్కు పంపించినా కూడా అది కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్ల కోసం వెయిట్ చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా ఆహార పదార్థాలకు సంబంధించి ఏదైతే 100 మార్కింగ్స్ ఉంటాయో దాంట్లో మార్కింగ్స్ తక్కువగా వచ్చాయని చెప్పి ఆ కేసులు కూడా కోర్టు వరకు వెళ్ళని పరిస్థితి అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చూసుకుంటే వరంగల్ లాంటి ట్రై సిటీ ఏరియాల్లో కానీ, లేదంటే హైదరాబాద్ లాంటి ట్విన్ సిటీ ఏరియాల్లో కానీ, ఇతర డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో కూడా ప్రతి చోట కూడా ఇక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ప్రజలు ఇమ్మీడియట్గా అటు కల్తీ ఆహారాలపైన ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తే అధికారులు కూడా ఇమ్మీడియట్గా తనిఖీలు చేస్తాము అని చెప్పినా కూడా ఎక్కడా కూడా సరైన తనిఖీలు లేవు అని చెప్పి ప్రజల నుంచి కూడా మిశ్రమ స్పందన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే కనిపిస్తుంది. మనం ఇందాక చైనీస్ వోగ్ రెస్టారెంట్ గురించి మాట్లాడితే కూడా అక్కడ కూడా దాదాపుగా 36 గంటల పాటు నిల్వ ఉండేలా ఆహారం పైన కెమికల్స్ చదివి వాటిని కూడా అలాగే ఫ్రీజర్లలో ఉంచడం, అదే ఆహారాన్ని మళ్ళీ కొత్తగా ఫ్రైడ్ రైస్గా మార్చి అటు వచ్చినటువంటి కస్టమర్లకు వడ్డిస్తుండడం, ఇక లేబుల్స్ లేని ఆహార పదార్థాలు చాలా వరకు కూడా మనకు కనిపిస్తున్నాయి. మేఫిల్ లాంటి రెస్టారెంట్లు కూడా మనం చూసుకుంటే కనుక అక్కడ కుళ్ళిపోయినటువంటి చికెన్, నాన్ వెజ్లు కనిపించడం, మరోవైపు క్లీన్లీనెస్ లేకపోవడం, చెప్పులతోటి షూలతోటి అక్కడ వంటలు పూర్తిగా వంటింట్లో తిరుగుతుండడము, ఈగలు, దోమలు, బొద్దింకలతోటి ఆ పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా కనిపిస్తుండడంతో అధికారులు అయితే ఇమ్మీడియట్గా దీనిపైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపు రెస్టారెంట్ల పైన ఎక్కడికక్కడ కొరడా జులిపిస్తున్నాము అని చెప్పి అధికారులు చెప్తున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఒక 10 నుంచి 20 ఈ రెస్టారెంట్లు ఇలాంటి ఆహార భద్రతా ప్రమాణాలు లేకుండానే కనిపిస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది. ఎందుకు అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. హైదరాబాద్ లోనే 1,00,000 హోటళ్లు ఉన్నాయి. 1,00,000 రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లు. దీంట్లో 25,000 మాత్రమే అధికారుల దగ్గర రిజిస్టర్డ్, ఇంకా 75,000 రిజిస్టర్డ్ కాలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే ఇంకెన్ని ఉండాలి? ఒక హైదరాబాద్ లో అంటే ఇంకా అంతకంటే ఎక్కువ, అంటే డబల్, అంటే దాదాపు 2,00,000 హోటళ్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి సంబంధించింది మొదటగా వీళ్ళ దగ్గర స్టాఫ్ లేదు, తర్వాత రెండోదిగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేదు, ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంది. తర్వాత వర్షాకాలం వస్తున్నప్పుడు ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇప్పుడు అధికారులు మేల్కొని ఇప్పుడైతే దాడులు చేస్తున్నారు. ఇప్పుడు వరంగల్లో కూడా చూసాం మనం, వరంగల్ నుంచి కూడా వచ్చింది. నిన్న షాద్నగర్ లో చూసాం. హైదరాబాద్ లో ఇప్పటి వరకు షాగ్ హౌజ్, మేఫిల్, తర్వాత పాల్మూరు గ్రిల్లు, ది స్పైసీ కిచెన్, తర్వాత ఇంకా ఈ రోజు మనం GSM మాల్ లో చూసాం. ఇలా చాలా హోటల్స్ హైదరాబాద్ లోనే దాదాపు ఇప్పటి వరకు 25 హోటళ్ల మీద దాడులు చేశారు. మేడ్చల్లో SOT పోలీసులు కూడా దాడి చేశారు ఒక బేకరీ మీద. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసినట్టుగా సమాచారం వచ్చింది. అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇది నిరంతరం కనుక కొనసాగితే, ఏదో పండుగకో పబ్బానికో కాకుండా 365 రోజులు కనుక అధికారులు తనిఖీలు చేసి, దాడులు చేసి, స్పెషల్ డ్రైవ్ కనుక చేస్తే ఖచ్చితంగా ఒక దాదాపు 60-70% అన్న కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పర్యవేక్షణ లోపం ఉండడం వల్ల, అధికారులు ఫ్రీక్వెంట్ గా చేయకపోవడం వల్ల ఎప్పుడో వస్తారు, దాడులు చేస్తారు, తనిఖీలు చేస్తారు, ఒక నోటీసో, సోకాజీ నోటీసో, ఫైన్ వేస్తారు. మళ్ళీ సంవత్సరానికో, 6 నెలలకో, సంవత్సరానికో. సో ఇలా కాకుండా వినియోగదారులు అంటే సామాన్య ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే రెగ్యులర్ గా ఎందుకు చేయరు?
రెగ్యులర్ గా చేయాలి కదా. రెగ్యులర్ గా చేసినప్పుడే ఇలాంటి లోపాలను హోటల్ యాజమాన్యం కూడా సవరించుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం భయం ఉంటుంది, మంచి ఆహారము దొరుకుతుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏదో టార్గెట్స్ కోసమో లేకపోతే పై అధికారుల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో చేస్తే మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఆసుపత్రులకు వెళ్ళి పిల్లలు చనిపోతున్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, కడుపు నొప్పి, లివర్ ప్రాబ్లం, గ్యాస్ట్రోఎంట్రిక్ ప్రాబ్లం. సో వీటి మీద ప్రజలు ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. అధికారులు రెగ్యులర్ గా 365 డేస్ దాడులు నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కోరుతున్నారు. మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, అధికార యంత్రాంగం సరైన లేరు, తక్కువ ఉన్నారు, మ్యాన్ పవర్ తక్కువ ఉంది అనేది డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న వాయిస్. సో సరైన మ్యాన్ పవర్ కనుక ఉంటే, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మేము రెగ్యులర్ గా దాడులు చేస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవానికి దీంట్లో ఉన్న మ్యాన్ పవర్ తో కూడా కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకొని రెగ్యులర్ గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కంప్లైంట్స్ విషయంలో కూడా చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది. హోటల్ ముందు ఆ కంప్లైంట్ సంబంధించిన అపిలేట్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టాలి. ఈ సర్కిల్ ఇప్పుడు చాలా మంది తెలియదు, చాలా మంది చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. ఒకటి ఫస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది, దీనికి ఒక టోల్ ఫ్రీ ఉంది, దీనికి ఒక వాట్సాప్ ఉంది, దీనికి ఒక ఫోన్ నంబర్ సపరేట్ గా ఉంటుంది, ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి హోటల్ ముందు ఫస్ట్ లైసెన్స్ అడుగుతున్నారు. దాంతో పాటు కంప్లైంట్ ఎవరికైనా ఈ హోటల్లో అపరిశుభ్రంగా కానీ మీకు నచ్చని విధంగా ఉంటే ఈ నంబర్ కు ఫిర్యాదు చేయాలని బోర్డు పెడితే తప్పేంటని వినియోగదారులు కోరుతున్నారు. అలా గనక ఫిర్యాదుల బాక్స్ ఒకవేళ ఒక బాక్స్ పెట్టినా, లేకపోతే ఒక ఫోన్ నంబర్ పెట్టినా, ఒక మెయిల్ ఐడి పెట్టినా, అప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే కాల్ చేయొచ్చు, లేదంటే ఫిర్యాదు చేయొచ్చు. సో కొన్ని కాల్స్ వస్తున్నాయి, ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ ఎంతమంది వస్తున్నాయి, ఒక రోజుకి ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, వీటి మీద ఎన్ని దాడులు చేస్తున్నాయి, వీళ్ళ మీద మానిటరింగ్ చేయాల్సిన అధికారులు, దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మనం చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్యలో ఈ 15 రోజుల నుంచి దాడుల సందర్భంగా మనం 9+ నుంచి చాలా మంది అధికారులను సంప్రదించాం. సార్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి, మీరు ఇంతవరకు ఎన్ని చేశారు, అసలు ప్రొసీజర్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, రూల్స్ ఏంటంటే ఎవరు సరిగా స్పందించట్లేదు. ఈ ఆఫీసర్ కాదు, మా పై ఆఫీసర్, ఈయన కాదు, నాకు సంబంధం లేదు, మేము మాట్లాడలేము, మీడియాలో మేము అధికారికంగా మాట్లాడలేము. సో ఇవన్నీ తప్పించుకుంటున్నారు. వాళ్ళు కనుక ఎగ్జాక్ట్ గా రెస్పాన్సిబిలిటీగా వచ్చి ప్రజాముఖంగా మాట్లాడితే, మీడియాలో మాట్లాడితే, పేపర్ ద్వారా మాట్లాడితే ఇంకా చాలా మందికి ప్రజలకు అవేర్నెస్ వస్తుంది. కాబట్టి కొంచెం అధికారులు కూడా కొంచెం ప్రజలకు దీనికి సంబంధించిన అవేర్నెస్ తో పాటు వాళ్ళ నంబర్స్, టోల్ ఫ్రీ నంబర్ ఎక్కువగా ఇచ్చి వచ్చిన కంప్లైంట్స్ కు వెంటనే మేము కంప్లైంట్ తీసుకున్నాము, ఇగో ఇది మీ రిసిప్ట్, పలానా రోజు క్లియర్ చేశాము, మీరు ఇచ్చిన కంప్లైంట్ కు ఇగో మేము ఇవాళ రైడ్ చేశాము అనే ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ జవాబుదారీతనము అధికారులు కొంత లోపించిందని కొంతమంది ఆరోపిస్తున్నారు. మరికొంతమంది అయితే దాడులు చేస్తున్నారు. ఎంతో కొంత 20 రోజుల నుంచి చూస్తున్నాం మనం, కొన్ని దాడులు చేస్తున్నారు. దీనివల్ల కొంత అలర్ట్ అవుతున్నారు ఈ యొక్క హోటల్ యాజమాన్యం. ఇవి కొనసాగాలని ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.